జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన ఆహారం మనం తినడం ప్రకృతి, పక్కవాడిది లాక్కొని తినడం వికృతి, లేనివాడికి కొంత పెట్టడం సంస్కృతి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 17, 2026, సోమవారం. తిథి పంచమి, సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం చిత్త, తెల్లవారుజామున 4:58 వరకు. తదుపరి స్వాతి. యోగము శుభము రాత్రి 3:29 వరకు. తదుపరి శుక్లము కరణం బాలవ సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి కౌలవ తెల్లవారుజామున 5:20 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:31. చంద్రోదయం ఉదయం 9:54. చంద్రాస్తమయం రాత్రి 9:35. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:02 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:21 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:27 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:59 వరకు. బర్జము మధ్యాహ్నం 12:13 నుండి 1:54 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 10:16 నుండి 11:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. శుభ గడియలు ఉదయం 9:04 నుండి 10:05 వరకు. తిరిగి సాయంత్రం 4:05 నుండి 6:25 వరకు. ఆగస్టు 17 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పంచమి, సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి. ఈ రోజు తెల్లవారుజామున 4:58 వరకు ఉన్న చిత్తా నక్షత్రం సోమవారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. అంతేకాకుండా ఈ రోజు సూర్యుడు కర్కాటక రాశిలో నుండి సింహ రాశిలోకి ప్రవేశించే సింహ సంక్రాంతి రోజు. పంచాంగం ప్రకారం సంక్రాంతి రోజుల్లో శుభకార్యాలు చేయకూడదు. అయితే ఈ రోజు చేసే స్నాన దాన ధ్యానాదులకు విశేష ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు మొదటి శ్రావణ సోమవారం కావడం వలన శివ పూజకు మంచి రోజు, జపానికి విశేషమైన రోజు. అలాగే ఈ రోజు నాగ పంచమి కూడా. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 4:19 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను. సూర్యుడు ఈ రోజు ఉదయం 8:04 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 4:19 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 4:19 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రసిద్ధ తెలుగు రచయిత హేతువాది కె కుటుంబరావు గారి వర్ధంతి. తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకులు గుత్తికొండ నరహరి గారి జయంతి. తెలుగు గేయ రచయిత భువనచంద్ర గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 17 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. మిథున రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కర్కాటక రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరుచుకోవాలి. సింహ రాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనుస్సు రాశి వృద్ధి ఉంటుంది. మకర రాశి విశ్రాంతిగా గడుపుతారు. కుంభరాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. మీన రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.